అమెరికాలో ఒక మంచి యూనివర్సిటీలో మన పిల్లలు బ్యాచిలర్స్ డిగ్రీ చేయాలంటే కనీసం $1,00,000 నుంచి $3,00,000 వరకు ఖర్చు అవుతుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో ₹1,00,00,000 పైనే. అంత డబ్బు సడన్గా ఎలా తెస్తాం? లోన్ తీసుకుంటే జీవితాంతం ఆ అప్పులు కట్టుకుంటూనే ఉండాలి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? అమెరికన్ గవర్నమెంట్ మనకి ఇస్తున్న బెస్ట్ గిఫ్ట్ 529 కాలేజ్ సేవింగ్ ప్లాన్. ఈ వీడియోలో ఈ ప్లాన్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. మన ఇండియాలో ఆడపిల్లల చదువు, పెళ్లి కోసం సుకన్య సమృద్ధి యోజన పథకం ఎలాగో అమెరికాలో పిల్లల ఉన్నత చదువుల కోసం పెట్టిన స్కీము 529 ప్లాన్. సింపుల్గా చెప్పాలంటే ఇది పిల్లల ఎడ్యుకేషన్ కోసం మాత్రమే వాడే ఒక ట్యాక్స్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్. మీరు ఈ అకౌంట్లో పెట్టిన డబ్బులు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ అవుతాయి. ఆ డబ్బుల మీద వచ్చే లాభాలకి మీరు ఒక్క సెంటు కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఆ డబ్బుని పిల్లల ట్యూషన్ ఫీజు, బుక్స్, ల్యాప్టాప్, హాస్టల్ ఖర్చులకి వాడుకోవచ్చు. మీకు ఈ ప్లాన్ వాల్యూ అర్థం కావాలంటే ఒక చిన్న కంపారిజన్ చూద్దాం. నార్మల్ సేవింగ్స్ వర్సెస్ 529 ప్లాన్. మీ పాప లేదా బాబు పుట్టగానే నెలకి ఒక $500 చొప్పున 18 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. మీరు పెట్టిన అసలు $1,08,000. దానికి ఒక 8% రిటర్న్స్ వస్తే అది సుమారుగా $2,40,000 అవుతుంది. అంటే 529 ప్లాన్ ప్రకారం మీకు ఇందులో వచ్చిన లాభం $1,32,000. అదే నార్మల్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లో అయితే ఈ $1,32,000 లాభం మీద మీరు అమెరికన్ గవర్నమెంట్కి 15% నుండి 20% క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాలి. అంటే దాదాపు $20,000 నుంచి $26,000 వరకు ట్యాక్స్ రూపంలోనే పోతుంది. అదే 529 ప్లాన్లో అయితే ఈ ట్యాక్స్ అంతా జీరో. అంతేకాదు అమెరికాలోని కొన్ని స్టేట్స్లో మీరు ఇన్వెస్ట్ చేసే డబ్బుల మీద మీకు స్టేట్ ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ కూడా వస్తుంది. అంటే డబుల్ బెనిఫిట్ అన్నమాట. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, నేను నా పిల్లాడి కోసం సేవ్ చేశాను కానీ వాడు చదువుకోను, బిజినెస్ చేసుకుంటాను అంటే ఆ డబ్బులు ఏమైపోతాయని. దీనికోసమే అమెరికన్ గవర్నమెంట్ మంచి ఫ్లెక్సిబిలిటీ తీసుకొచ్చింది. మీ పెద్ద పిల్లాడు చదువుకోపోతే ఆ అకౌంట్ని సింపుల్గా మీ చిన్న పిల్లాడి పేరు మీదకి మార్చుకోవచ్చు, లేదా మీ తమ్ముడు పిల్లలకో బంధువుల పిల్లలకో బెనిఫిషరీగా మార్చుకోవచ్చు. ఇదేది కాదనుకుంటే ఒకవేళ ఆ డబ్బులు మిగిలిపోతే మీరు ఏవైనా కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి, ఏదైనా కొత్త కోర్స్ చేయడానికి మీరే వాడుకోవచ్చు. కానీ రూల్ బ్రేక్ చేసి ఎడ్యుకేషన్కి కాకుండా పర్సనల్గా ఆ డబ్బులు వాడితే మీకు వచ్చిన లాభాల మీద మాత్రమే 10% పెనాల్టీ పడుతుంది, మీరు పెట్టిన అసలు మీద కాదు. 2024లో ఒక కొత్త రూల్ వచ్చింది. ఒకవేళ మీ 529 అకౌంట్లో డబ్బులు మిగిలిపోతే ఆ మిగిలిన డబ్బుని మీ పిల్లల రిటైర్మెంట్ అకౌంట్ రోత్ IRAలోకి ట్యాక్స్ లేకుండా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీనికి కొన్ని కండిషన్స్, లిమిట్స్ ఉన్నాయి. అంటే మీరు పిల్లల చదువుకే కాదు వాళ్ళ భవిష్యత్తుకి, రిటైర్మెంట్కి కూడా పునాది వేస్తున్నారన్నమాట. ఎందుకంటే గొప్ప గిఫ్ట్ ఏముంటుంది అన్నట్టు ఈ 529 అకౌంట్కి కేవలం మీరే కాదు, పిల్లల గ్రాండ్ పేరెంట్స్, ఫ్రెండ్స్ కూడా డబ్బులు గిఫ్ట్గా పంపొచ్చు. కాబట్టి అమెరికాలో మీ పిల్లలు మైనర్లుగా ఉన్నప్పుడే నెలకి ఒక $100 అయినా 529 ప్లాన్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే అమెరికాలో ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి, వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పర్సనల్ ఫైనాన్స్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.